ఢిల్లీ ఏపీ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యేక హోదా కోసం షర్మిల ధర్నా కోసం కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే వాటిని ఏపీ భవన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ ఏపీ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యేక హోదా కోసం షర్మిల ధర్నా కోసం కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే వాటిని ఏపీ భవన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ ఏపీ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యేక హోదా కోసం షర్మిల ధర్నా కోసం కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే వాటిని ఏపీ భవన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నవీన్, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ నేతలంతా కూడా ఉదయం నుంచి ఢిల్లీలో ఉన్న ఇతర పార్టీ నేతలందరితో వరుసగా కలుస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ భవన్ వేదికగా వారంతా కూడా ఆందోళనకు పిలుపునిచ్చారు. దాదాపు 2 గంటల పాటు కూడా ధర్నా నిర్వహించుకుంటామని, అందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మొదట తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రభవన్కు సంబంధించిన అధికారులకు నేతలు కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం భవన్లో పర్మిషన్ లేదని వారు నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులకు కార్యకర్తలకు కొంత వాగ్వాదం జరిగింది. ప్రస్తుతానికి పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా ధర్నా నిర్వహించుకోవద్దనేది కూడా పోలీసులు నేతలకు కూడా వివరించినట్టు తెలుస్తుంది. కానీ ఇక పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలైన కేవీపీ రామచంద్రరావు కావచ్చు, రఘువీరెడ్డి, మరి కొంతమంది నేతలు కూడా కలగజేసుకుని కేవలం 2 గంటల పాటే ఆందోళన నిర్వహిస్తాము, దానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు నేతలు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నా బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా అదేవిధంగా విభజన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 100 మందికి పైగా కూడా నేతలంతా కూడా ఢిల్లీ వచ్చారు. వారంతా కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ రాష్ట్రానికి సంబంధించిన మధు యాదవ్ ఉన్నారు. ఏమన్నారు అసలుకి ఇందాక పోలీసులు ఎందుకు మీకు పర్మిషన్ ఇవ్వలేదు? మేము ఆల్రెడీ 2 రోజుల క్రితం నుంచి కూడా రెసిడెంట్ ఆఫీసర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ఏమిటనంటే, గతంలో వైసీపీ డ్రామాలు ఆడి ఇక్కడ ప్రత్యేక హోదా కోసం మేము దీక్షలు చేశాం, ధర్నాలు చేశామని చెప్పి మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధించగలదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధిస్తుంది, పోరాడుతుంది అని చెప్పేసి భయపడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్ ఆఫీసర్ కానీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ ముందుగానే చెప్పి ఇక్కడ మమ్మల్ని ఎంటర్ కానివ్వకుండా ధర్నాను ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పిసిసి ప్రెసిడెంట్ గారు రాకముందే మమ్మల్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు మాకు జరిగినటువంటి విధంలో మేము చెప్పడం జరిగింది, మేము శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. ఢిల్లీకి దాదాపుగా 200-300 మంది మా కార్యకర్తలు నాయకులు వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ పార్లమెంటుకు మా యొక్క విన్నతిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మమ్మల్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతిమంగా మేము తెలియజేసాం, మేము ఇక్కడే
పోరాటం చేస్తాం, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ పడుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రత్యేక హోదా విషయంలో మేము రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీగా. ఇక్కడ మరోవైపు చూసుకోవచ్చు దాదాపు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా వరుసగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా ప్లకార్డులు ప్రదర్శన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ భవన్లో అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకు సంబంధించిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకటే నినాదం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, అదేవిధంగా ఇప్పటివరకు ఇచ్చిన విభజన హామీలను కూడా అమలు చేయాల్సిందిగా అది కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉందనేది కూడా నేతంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. అంబేద్కర్ విగ్రహం ముందు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ధర్నా అయితే చేపట్టారు. మరి కాసేపట్లో ఇక్కడికి పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాబోతున్నారు. ఆమె కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. ఉదయం నుంచి కూడా అటు ఎన్సీపీకి సంబంధించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కావచ్చు, అదేవిధంగా ఇక సీతారాం యేచూరి కావచ్చు, డిఎంకేకి సంబంధించిన ఎంపీ తిరుచి శివ కావచ్చు, వారందరినీ కూడా కలిసి ప్రత్యేక హోదాకు సంబంధించి నాటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఆ హామీలకు అనుగుణంగా తమ పార్టీలకు సంబంధించిన ఎంపీలతో కూడా పార్లమెంట్లో తమకు మద్దతు తెలపాల్సిందిగా కూడా ఇప్పటికే వారందరికీ విజ్ఞప్తి చేశారు. కొద్దిసేపటి క్రితమే సీతారాం యేచూరి మాట్లాడుతూ కూడా తమ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ప్రత్యేక హోదా అదేవిధంగా విభజన హామీలపైన ఆందోళన చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం, తమ మద్దతు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్తున్నారు. మరి కాసేపట్లో షర్మిల రాబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలైన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేవీపీ రామచంద్రరావు కావచ్చు, అదేవిధంగా రఘువీరారెడ్డి, జేడీ శీలము, మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లంతా కూడా ఆందోళనలో అయితే పాల్గొంటున్నారు. ఉదయం నుంచి కూడా పార్టీ నేతల్ని కలుస్తూ బిజీగా ఉంటూ మరోవైపు పార్టీకి సంబంధించి ప్రధానంగా ఆందోళన అయితే పెద్ద ఎత్తున చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 200 మందికి పైగా కూడా కార్యకర్తలు అదేవిధంగా నేతలంతా కూడా వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తున్నారు. 4 గంటల వరకు కూడా ధర్నా ఏపీ భవన్ వేదికగా కొనసాగబోతుంది. ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా తమ ఫోకస్ ఉంటుందని కూడా కొద్దిసేపటి క్రితమే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల మాట్లాడుతూ కూడా చెప్పారు. మరి కాసేపట్లో ఆమె భవన్కి వచ్చి ధర్నాలో పాల్గొనబోతుంది. థ్యాంక్ యూ.